వైసీపీ అభ్యర్థి అభినయ్ రెడ్డి పైన అవాస్తవమైన ఆరోపణలు రుజువు చేస్తే ప్రజాక్షేత్రంలో శిరచ్ఛేదనం చేసుకుంటారని వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు పసుపులేటి సురేష్ సవాల్ విసిరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పసుపులేటి సురేష్, జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. అభినయ్ రెడ్డి గత 2.5 సంవత్సర కాలంగా తిరుపతి నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు చేరువవుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే అధికారులతోనూ మేధావులతోనూ ప్రజలతో మమేకమై ఆత్మీయ సమావేశాలలో పాల్గొని తమ పార్టీకి ఓట్లు వేయమని అభ్యర్థిస్తున్నారని తెలిపారు. దీనిని తప్పుగా చిత్రీకరిస్తూ నిరాధారమైన అవాస్తవమైన ఆరోపణలు చేయడం మంచిది కాదని కిరణ్ రాయల్ను హెచ్చరించారు. ఒకవేళ అభినయ్ రెడ్డి అవినీతి పనులు చేపట్టినట్టయితే జనసేన నాయకులు రుజువు చేయగలిగితే ప్రజాక్షేత్రంలో తాను శిరచ్ఛేదనం చేసుకోవడానికైనా సిద్ధమేనని ఆయన తెలిపారు. జనసేన పార్టీ నాయకులు ఎర్ర సైనికులు కాదని తెలుగుదేశం పార్టీ జెండాలు మోసే కూలీలని ఆయన అభివర్ణించారు. నైతిక విలువలు లేని జనసేన నాయకులు చేసే ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2014-2019లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నించారు. జనసేన పార్టీ నాయకులు ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని, స్వార్థ ప్రయోజనాలు రాజకీయాల కోసమే ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. నైతిక విలువలు సిద్ధాంతాలు లేని జనసేన పార్టీ నాయకులు అభివృద్ధి ధ్యేయంగా ప్రజల్లోకి వెళ్తున్న అభినయ్ రెడ్డిని విమర్శించడం తగదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆనంద్, అనిల్ రెడ్డి, కిరణ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఆ జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ మాట్లాడినటువంటి మాట నగర ప్రజలు అప్డేట్ అయ్యారు. అభినయ్ రెడ్డి గారికి మాత్రమే కాదు అప్డేట్ అయింది, నగర ప్రజలు అప్డేట్ అయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సిద్ధంగా ఉంది అని మాట్లాడడం జరిగింది. ముందుగా ఒక జనసేన పార్టీ నాయకుడిగా ఉండుకొని సిగ్గు లేకుండా గతంలో 2014లో ఉమ్మడిగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్ళి ఆ రోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పూర్తిగా ఆ రోజు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గాలికి వదిలేస్తే ప్రజలను నిలువున వంచి మోసం చేస్తే దానికి సమాధానం చెప్పకుండా ఆ రోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొహం చాటేసి ప్రజల్లో కూడా రాలేదు. దానికి ఈ కిరణ్ రాయల్ సమాధానం చెప్పగలడా? అంతేకాకుండా 2014లో వారి భుజానెక్కి వారిని మోసింది కాకుండా తిరిగి 2019కి వచ్చేసరికి చంద్రబాబు గారు అవినీతిలో కూరుకుపోయారు. నారా లోకేష్ చేసేటువంటి అవినీతికి పైలోకంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని చెప్పి తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ పైన మండిపడినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని తెలుగుదేశం పార్టీతో జత కట్టాడో ప్రజలకి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.